అమ్మా, హనుమంతుల వారికి సీతమ్మ కనిపించలేదా? అవును. అంగుళం వదలకుండా మొత్తం లంకంతా వెతికేశారు హనుమంతుల వారు కదా. హ్మ్. పుష్పక విమానం దగ్గరికి వెళ్ళిపోయారు, అక్కడే చూశారు. ఆ ఆ తర్వాత రావణాసురుడు ఎక్కడైతే గనక నిద్రపోతారో అతని ప్రాంగణం అంతా చెక్ చేశారు. సో ఎక్కడైతే గనక ఆయన పడుకునేటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని వేల మంది లేడీస్ అన్నమాట, స్త్రీలందరూ ఉన్నారు అక్కడ. కొంతమంది వీణ పట్టుకొని, కొంతమంది ఫ్లూట్ పట్టుకొని, ఓకే, ఇలా సంగీత వాయిద్యాలు ఒక్కొక్కరు పట్టుకొని, ఇంకొంతమంది అయితే ఇంకా వేరే లెవెల్. ఓకే, వాళ్ళందరూ పడుకొని ఉన్నారు, ఎర్రటి కాగడాలు. సో అక్కడి నుంచి వస్తున్న అగ్నికి వీళ్ళందరూ ఆర్నమెంట్స్ వేసుకుని ఉంటారు కదా లేడీస్ అందరూ కూడా. ఆ వెలుగులో మొత్తం బంగారంతో మెరిసిపోతుంది అనమాట ఆ ప్రదేశం అంతా కూడా. కొంచెం ముందుకు వెళ్లి చూస్తేనేమో పెద్ద బంగారు మంచం, ఆ మంచం మీద రావణాసురుడు ఎలా ఉన్నాడంట, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఎప్పుడైతే గనక ఆయనకి దెబ్బలు తగిలాయో, సుదర్శన చక్రం చేత దెబ్బలు తగిలించుకున్నటువంటి రావణాసుడు ఒంటి మీద ఆ దెబ్బలు ఇప్పటికీ కనిపిస్తున్నాయంట. దేవేంద్రుడు తన వజ్రాయుధంతో కొడితే ఆ వజ్రాయుధంతో కొట్టబడినటువంటి దెబ్బలు ఉంటాయి కదా, ఆ దెబ్బలు కనిపించాయంట. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఒంటి నిండా దెబ్బలే కాదు, మనిషి ఆ చేతులు ఒక్కొక్క వేలైతే గనక 2 తలల పాము ఎలా ఉంటుందో అంతంత ఉన్నాయంట. పెద్ద పెద్ద భుజాలు, మనిషి ఆ తల అసలు చాలా ఇదిగా ఉన్నాడు చూడ్డానికి. ఒంటి మీద అంటే కళ్ళేమో అరమోట్పు కన్నులు అంటారు కదా, సగం మూసి సగం తెరిచినటువంటి కన్నులతో పడుకుని ఉన్నాడు అనమాట. ఫుల్ గా మద్యం తాగేసి ఉన్నాడేమో, ఒంటి మీద చలనం లేకుండా పడుకుని ఉన్నాడు అనమాట. పక్కన మండోదరి కూడా ఉన్నారంట. వెంటనే ఒక కోతిలాగా అయిపోయి మండోదరిని చూసి ఇలా ఇలా గెంతుకుంటే పక్క వెళ్ళిపోయి మొత్తం అంతా అబ్జర్వ్ చేశారు, అక్కడ ఎక్కడైనా సీతమ్మ ఉందా అని. చిచ్చి, సీతమ్మ ఎక్కడ అనుకుంటుంది, రామయ్య తండ్రి లేరు కాబట్టి ఇక్కడ కాదు. కొబ్బ తీసిన సీతమ్మని ఏమైనా చేసేసాడా రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు, లేదంటే తీసుకొచ్చిన తర్వాత నా తల్లికి ఏమై ఉంటుంది అసలు, అమ్మ ఎక్కడ కనిపించడం లేదేమిటి అని చెప్పి అనుకొని, ఒకవేళ సీతమ్మ తల్లి జాడ కనుక్కోకుండానే హనుమంతుల వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతే సుగ్రీవుడు అసలు శుభవార్త తీసుకురాలేనందుకు తానేమైపోతాడు, తనేదైనా చేసుకుంటే గనక అది విని రాముల వారు లక్ష్మణుల వారు ఏమైపోతారు, అసలు వానర జాతి మొత్తం ఏమైపోతుంది, నా వల్ల ఎంతమంది చనిపోవాల్సి వస్తుందని చెప్పి బాధపడిపోయి నాకెందుకు ఈ జీవితం అని చెప్పి ఒక్క క్షణం అనిపించి, లేదు లేదు ఇలా కాదు, నేను ఎలాగైనా కూడా సీతమ్మ తల్లి జాడ కనుక్కొని వెళ్లాల్సిందే అని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని, ఒకసారి దొరకలేదు మళ్ళీ వెతుకుతాను అని చెప్పి మళ్ళీ వెతకడం ప్రారంభించారంట. అయ్యో దొరకలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, నేను మా ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటానని చెప్పి అనుకోలేదు అక్కడ. సో మళ్ళీ వెతికినప్పుడు, రెండోసారి వెతికినప్పుడు కనిపించారా సీతమ్మ? ఏం జరిగిందో తెలుసుకుందాం తర్వాత కథ. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.